నమస్తే, నేను ప్రశాంత్. వైఎస్ఆర్సీపీ నుండి భారతిరెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఎంట్రీ ఇస్తే మరి ఎలా ఉంటుంది? సో ఎలా ఉండబోతుంది? అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా? లిక్కర్ స్కామ్లో అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, భారతిరెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంది. తను అసలు ఎందుకని ఎంట్రీ ఇవ్వబోతుంది? ఎంట్రీ ఇచ్చాక మరి ఎలా ఉండబోతుంది? ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితే ప్రశ్నిస్తూ ఉంటారు. మరి దానికి అన్నిటికీ సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది? ఒకటి, భారతీయ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కూడా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి కొంచెం ఇబ్బందికర వాతావరణంలో ఇప్పుడు ఉంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలో రావాలని చెప్పేసి ఆయనకి రాజకీయంగా అన్ని రకాలుగా కుటుంబం అండగానే నిలబడింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కూడా మనందరికీ తెలిసిందే, ఆమె కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్లో తిరిగినావిడి. ఆ తర్వాత ఆయన చెల్లి గారు కూడా, షర్మిల గారు కూడా ఆయన గురించి దాదాపు 3000 కిలోమీటర్ల పైనే పాదయాత్ర చేసి తన అన్నను గెలిపించండి అని చెప్పేసి అడిగిన మాట మనందరికీ తెలుసు. అయితే ఎప్పుడైతే కొంచెం ఆస్తుల పంపకాల్లో తేడాలు వచ్చినాయో తల్లి దూరమైంది, చెల్లి దూరమైంది. సరే, ఆవిడేదో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా, ఆంధ్రప్రదేశ్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆవిడ ఉందనుకోండి. అయితే గత కొద్ది కాలంగా ఏమైందంటే కొంచెం గడ్డు పరిస్థితి మాత్రం పార్టీలో ఉంది. ఒకటి, పార్టీకి గతంలో 2019లో 151 స్థానాలు పదవి వాళ్ళకి ఇస్తే, అసెంబ్లీ స్థానాలు ఇస్తే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి వాళ్ళ స్వయంకృతాపరాధం కారణం. జగన్మోహన్ రెడ్డి గారికి పదవి నాకు శాశ్వతం ఇలాగే ఉండిపోతున్నాం మరి 30 ఏళ్ళు అనుకునేటువంటి ఒక భ్రమలో ఉండి అసలు పాలన అంటే ఏమో తెలియనట్టుగా, ఒక రాష్ట్రాన్ని తన సొంత ఎస్టేట్ అనుకున్నట్టుగా రకరకాలైన కార్యక్రమాలు చేశాడు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అనే విషయం మనందరికీ తెలుసు. ఆర్థికంగా కూడా రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది. రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు చూడడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో 11 స్థానాలే పరిమితం చేశారు అదే ప్రజలు. 150 స్థానాలు ఇచ్చిన ప్రజలే 11 స్థానాలు పరిమితం చేశారు. పరిమితం చేసిన తర్వాత కూడా వారిలో ఎటువంటి మార్పు రాలా. నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను, ప్రతి ఇంటికి ఏదో సాయం చేశాను అని ఇప్పటికే చెప్తారు. అంటే ప్రజలే తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఎక్కడ కూడా ఆత్మపరిశీలన చేసుకోవడం, సమీక్ష చేసుకోవడం అనేది ఎక్కడా లేదు. అయితే దాంతోపాటు ఏమైందంటే ఎప్పుడైతే ఆయనకి కుడిభుజంగా ఉన్నటువంటి మాజీ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు ఆయనతో విభేదించి బయటకు రావడం, ఆయన ఈ లిక్కర్ స్కామ్ని కలపడం అక్కడి నుంచి మొదలైంది. రాజ్ కసిరెడ్డి అనే పేరు మనకి ఎవరికి తెలియదు. లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఏమన్నా అతను అక్కడి నుంచి తవ్వుతూ మొదలు పెడితే రోజు దాదాపు ఎంతమంది వస్తున్నారో ప్రతిరోజు ఒకడు వస్తున్నాడు లిక్కర్ స్కామ్లో. మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు, చివరి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు, ఇంకా చాలామంది అందరూ వైపు వెళ్ళేపు చూపిస్తున్నాయి. మొత్తానికి కింగ్ పిన్ అయితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడన్న విషయం కొంచెం ప్రజలకు అర్థమవుతుంది. ఏ విషయంలోనే తప్పించుకోవచ్చు, ఏ కేసులోనే తప్పించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 13 ఏళ్ళు బట్టి బెయిల్ మీద ఉన్న వ్యక్తి, అతని మీద ఆర్థిక నేరాల ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనైనా తప్పదో, అతనే కింగ్ పిన్, అతను ఆడించడం వల్ల మీ అంతా ఆడాము అనేటువంటి విషయం వీళ్ళందరూ అప్రూవర్గా మారినా, లేకపోతే సిట్ అధికారులు లేదా ఈడీ అధికారులు సాక్ష్యాలతో సహా బయట పెట్టినా బయటకు వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ప్రజల్లో కనిపిస్తున్నాయి. అందరికీ తెలుస్తుంది, ఎదురుకుంటా రోజు ఎంతమంది వస్తున్నారండి అరెస్ట్ అయ్యి. అప్పుడు ఆయన కానీ అరెస్ట్ అవుతాయి పార్టీ పరిస్థితి ఏంటి? ఒకటి. రెండు, ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి ఎంతోమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఆ పార్టీని గతంలో ఎప్పటి నుంచో నమ్ముకున్న వ్యక్తులు అందరూ, పెద్ద నాయకులు అందరూ కూడా, అంటే ఈ కేసులు ఏమైనా లేని వ్యక్తులు అందరూ కూడా జగన్తో ఉంటే జైలుకే మనం పోవాలి, మనకి భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో బయటకు రావడం చూసాం. ఈ మధ్యకాలం 3 ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు 2-3 రోజుల క్రితం. అంటే ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలి కదా. పార్టీని కాపాడుకోవాలంటే వీళ్ళు ఏంటంటే కుటుంబ పార్టీ కదమ్మా. అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి ఆయనకి భయం. ఏమో పార్టీని కబ్జా చేస్తారేమో అని భయం. పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఎవరిని ఇస్తే ఏమైపోద్దో అని భయం. అందుకని ఈవిడిని తెలంగాణ చేస్తున్నట్టుగా వార్తలు. మరి ఈరోజు వచ్చిన వార్తల ప్రకారం ఆవిడ ఆల్రెడీ ఒక మాజీ ఐఏఎస్ అధికారితోటి అందరితోటి మాట్లాడించడం,
మరి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు ఉంటారు కదా, వాళ్ళతోటి వేరే వాళ్ళతో మాట్లాడించడం, అసలు ఏంటి ఏం జరుగుతుందో ఏంటి అసలు అంటే కమిటీల విషయాలు ఏంటి అని ఒక విధంగా ఆవిడ తెరాగడం చేయడానికి ముందుగానే ఒక ప్లాట్ఫామ్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు రేపొద్దున్న ఆమె కూడా మొన్న ఎలక్షన్స్లో తన మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 2019 ఎలక్షన్స్ ముందు కూడా ప్రచారాన్ని తిరిగింది. ఉంటుంది కొన్ని వీడియోలు బయట కనపడతా ఉంటాయి, మీ ఇంట్లో ప్రతి బిడ్డకే వేస్తాం అని చెప్పి అన్న మాట అప్పట్లో తల్లి వందనం గురించి. నేను అంటుంది అమ్మఒడి వాళ్ళ పేరు. ఈ రోజున ఆమె వచ్చినా రావచ్చు, తప్పేముంది, కానీ పార్టీని కాపాడుకుంటూ రావచ్చు. కానీ వచ్చి ఆవిడ ఏ సమాధానం చెప్తుంది, బాధ్యత తన ఆ పార్టీని భుజం మీద మోసుకుని మళ్ళీ ఆ పార్టీని గట్టెక్కించడానికి ఓట్లు అడగడానికి ఆమె ఏ క్యాస్ట్ తీసుకుని వస్తుంది. ఆల్రెడీ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఓ పక్కన గత 5 సంవత్సరాలు జరిగి ఆ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు, అక్రమాలు, దౌర్జన్యాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఈరోజు తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చూశారు కదా ఎలా జరిగిందో. మొత్తం తిరుపతి దేవస్థానం ఎన్ని రకాలుగా అల్లరి చేయాలో అల్లరి చేశారు. వీటన్నిటికీ ఆవిడ సమాధానం చెప్పాలిగా. పార్టీని కాపాడుకోవడం అంటే వాళ్ళ నాయకులతో కూర్చొని మీటింగ్ పెట్టుకోవడం కాదు కదండి. అనేక ప్రశ్నలు ప్రజల్లోకి వచ్చేటప్పటికి ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఆవిడ ఎలా చెప్పాలి, చెప్పే సాహసం చేస్తుందా, ఏం చెప్తుంది? ఆల్రెడీ బయట ఉన్నటువంటి టాకు మరి మనకంటే తెలియదు కానీ కుటుంబ వ్యవహారాలు ఈ రోజు నా తల్లి చెల్లి దూరం అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భారతిరెడ్డి గారే కారణం అంటారు. ఏమో మనకు తెలీదు, ఆస్తుల గొడవలోనే అట్లని. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పైకి పేరే కానీ పగ్గాలన్నీ కూడా వెనకాల నడిపించేదన్నీ కూడా అంతా కూడా భారతిరెడ్డి గారే అంటారు. వ్యక్తిగతంగా ఆవిడ బాగా తెలివైన ఆవిడ, చదువుకున్న ఆవిడ, అన్ని రకాలుగాను. ఈ మధ్యన లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా భారతిరెడ్డి గారి తండ్రి పేరు, ఆ తమ్ముడి పేరు కూడా వచ్చింది. తండ్రి మరణానంతరం కొన్ని కంపెనీల్లో ఉన్న షేర్లు వేరే షెల్ కంపెనీకి ఎలా వెళ్ళి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒకటి కాదు ప్రశాంత్, బయటకు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ చెప్పడానికి ఆవిడ రెడీగా ఉందా? ఇప్పుడు మామూలుగా ఒక టాక్ ఉంటుంది ప్రశాంత్, ఇలాగా మీరు చూడండి గత 5 సంవత్సరాల్లో ప్రతి పథకానికే అయితే జగనన్న లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి. ప్రతి పథకానికి ఆ పేర్లే. వాళ్ళ సొంత కంపెనీలు ఉన్నాయి, దేనికైనా వాళ్ళ పేర్లు పెట్టుకున్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వైఎస్ఆర్ గారి పేరు ఉందా? వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత ఏమో పేపర్ ఉంది, ఛానల్ ఉంది, ఇన్ని రకాలుగా చాలా ఉన్నాయి. ఇంకా ఏ కంపెనీకైనా వాళ్ళ వైఎస్ఆర్ పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారా? పెట్టుకోరు. ప్రజల సొమ్ముతో వచ్చేసేటువంటి కార్యక్రమాలకు మాత్రం వాళ్ళ పేర్లు, తండ్రి పేర్లు, అన్ని పేర్లు పెట్టేసుకుంటుంటారు. నీ ఎంటుంది ఒక పక్కనేమో షర్మిల గారు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్నయ్య అన్నట్టుగా ఒక ఉతుకుతుంది ఆమె ఈ మధ్యకాలం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నా కొడుకే వైఎస్ఆర్ వారసుడు అన్నట్టుగా రాజకీయాల్లో వస్తాడానికి ఒక హింట్ ఇచ్చింది. ఒక పక్కన ఆ విధమైనటువంటి పోటీ, ఒక పక్కన చూస్తుంటేనేమో కేసుల్లో మొత్తం పార్టీ సంబంధించిన నాయకులందరూ జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి. రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ తలుపు కూడా కొడతారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది అనేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో భారతిరెడ్డి గారు వచ్చి ఏం చేస్తుంది? ఆ పార్టీని మునిగిపోయే నావనే ఎవరన్నా పైకి లేపాలంటే చాలా కష్టం. దానికి రిపేర్లు చేసుకుని బయటకు వెళ్ళాలి తప్ప ఆల్రెడీ మునిగిపోతున్నామని ఆవిడేం చేస్తుంది? ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే మునిగిపోయి ఒక నావ, దాంట్లోంచి బతుకు జీవుడా అని దాంట్లో ఉన్న వాళ్ళందరూ దూకేస్తున్నారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వేరే పార్టీలు వేరే దిక్కులు చూసుకుంటున్నారు. కొంతమంది ఇంకా వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం లేక ఎవరు ఇల్లుగా తీసుకొని బట్టి కొంతమంది ఉంటారు. ఇప్పుడు అంబటరామ్ బాబు, రోజా, కొడాలి నాని ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళలేరు పాపం, ఆ నూరైనా అదే పార్టీలో పడి ఉండాలి. అటువంటి వ్యక్తులందరూ ఆ మునిగిపోయే పడలో ఉన్నారు. ఆ మునిగిపోయే పడని ఈవిడ సారథ్యం వహిస్తుందంటే భారతిరెడ్డి గారు ఏ విధంగా కాపాడుద్ది ఎంటుంది? ఖచ్చితంగా భారతిరెడ్డి గారు చదువుకున్న ఆవిడే, తెలివైన ఆవిడే, ఆ వెనకాల నుంచి చాలా కథలు నడిపింది ఆవిడే అని చెప్పేసినట్టుగా మా వాటలు వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో ఆవిడ సంబంధించిన ఆవిడ తమ్ముడితోటో వాళ్ళ కజిన్స్ తోటో బిల్స్ విషయంలో కూడా కాంట్రాక్ట్స్ ఇచ్చే బిల్స్ విషయంలో కూడా ఆవిడే వెనకాల చక్రం తిప్పిందనే మాటలు కూడా వస్తాయి. అదే అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాల ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఊహాగానాలు కావచ్చు, ఏదైనా కావచ్చు వస్తుంది. ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా రాజకీయాల్లో ఉంది. మరి ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లో కథనాలు బట్టి ఆవిడ పార్టీ పగ్గాలపై ఆవిడ తీసుకుంటే ఈ అన్నిటికీ సమాధానం చెప్పి రావాలి. వచ్చిన తర్వాత అయినా సమాధానం చెప్పాలి. మరి చెప్తాదా? చెప్పే పరిస్థితి ఉంటుందా? లేకపోతే పార్టీని భూస్థాపన చేసడం కారణమే అదే బెస్ట్ అనుకుంటుందా? మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సార్.